నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. రాజ్యాంగంలో లేని కొలీజియం వ్యవస్థ వైపు సుప్రీంకోర్టు ఎందుకు మొగ్గు చూపుతున్నది? న్యాయమూర్తుల నియామక కమిటీలో న్యాయశాఖ మంత్రి ఉంటే స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందా? నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ను రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఎందుకు ప్రకటించింది? మేమే సుప్రీం ఇవాళ డిస్కషన్ టాపిక్. ఇందులో పాల్గొనేందుకు మనతో సీనియర్ న్యాయవాదులు జంధ్యాల రవిశంకర్, భారతీయ జనతా పార్టీ నాయకులు రఘునందన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి జాయిన్ అవుతారు స్టూడియోలో ఈ చర్చలో. అట్లాగే సీనియర్ న్యాయవాది మాజీ అడ్వకేట్ జనరల్ ఎస్ రామచంద్రరావు గారు తమ నివాసం నుంచి మనతో ఈ చర్చలో పాల్గొంటారు. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు www.sakshi.comలో, ఫేస్బుక్లో అయితే facebook.com/sakshi న్యూస్ పేజీలో పోస్ట్ చేయవచ్చు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల నియామకంలో కేంద్ర ప్రభుత్వ జోక్యానికి ఒప్పుకోమని సుప్రీంకోర్టు ప్రకటించింది. రాజ్యాంగంలో లేని కొలీజియం వ్యవస్థ ద్వారా తామే న్యాయమూర్తులను నియమిస్తామని సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించిన నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. న్యాయమూర్తులు నియమించే సంప్రదాయం కొనసాగుతుందని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యానికి తావులేదని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రూపొందించిన నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఏర్పాటు చెల్లదని, దానికోసం చేసిన 99వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించిన సుప్రీంకోర్టు వాటిని కొట్టేసింది. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఏర్పాటుకు ముందు నుంచే కొలీజియం వ్యవస్థ పనిచేస్తుందనే విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం గుర్తు చేసింది. జస్టిస్ జగదీష్ సింగ్ కేహర్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ని కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. ఉమ్మడి తీర్పని జస్టిస్ జేఎస్ కేహార్ ప్రకటించిన ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాత్రం తీర్పును వ్యతిరేకించారు. 99వ రాజ్యాంగ సవరణను ఆయన సమర్థించారు. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో 3 బిల్స్ దాఖలయ్యాయి. ఇక పాత కొలీజియం పద్ధతిలోనే న్యాయమూర్తుల నియామకం ఉంటుందని సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రకటించింది. అంతేకాదు, కొలీజియం వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తగిన సూచనలను ఆహ్వానించింది. నవంబర్ 3న ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది. ఈ కేసు విచారణను విస్తృత బెంచ్కు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కూడా కోర్టు తిరస్కరించింది. Has quashed the National Judicial Appointments Bill, which had been brought through a constitutional amendment, by which the present collegium system, by which the senior judges of the Supreme Court select judges, that was sought to be replaced by a commission in which there was a law minister, 2 eminent persons selected by the government, plus the leader of opposition, plus the Chief Justice, and 3 senior judges. The court has held that this National Judicial Appointments Commission, in which the government would get a substantial say in judicial appointments, interferes with the independence of the judiciary and therefore has been declared to be unconstitutional. న్యాయ నిపుణులు, మేధావులు ఈ తీర్పును తప్పుపట్టారు. తీర్పు నిరాశ కలిగించిందని ప్రముఖ న్యాయవాది కేటీఎస్ తులసి అన్నారు. తీర్పు ఆశ్చర్యం కలిగించిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి టి సదానంద గౌడ వ్యాఖ్యానించారు. దీనిపై తదుపరి ఏం చేయాలనే దానిపై ప్రధాని న్యాయ నిపుణులతో చర్చిస్తామని ప్రకటించారు. I don't think so that the will of the people can be represented through the parliaments, through the legislatures only. It cannot be brought to the notice of the whole world by some other means. So we brought the will of the people. 100% of the Rajya Sabha and Lok Sabha members, they have supported the bill 100%. I think that the whole voters who have voted to the parliament members, certainly they have been represented by the parliament members. Even the state legislatures, 20 states, they have legislators have supported the bill. So will of the people has been properly represented by the government. And as far as the further steps and other things are concerned, I will come back to you only after going to the text in detail and after consulting with my Honorable Prime Minister, our legal experts and other. Then only we will go ahead. A bit disappointed. I don't agree with the judgment. I feel that to say that
in the commission, the presence of the law minister is affecting the independence of judiciary is not correct. In England, the Lord Chancellor is responsible for the entire process of selection and recommendation, and he's also head of the judiciary, and he's a member of the parliament. స్వయం ప్రతిపత్తిని కాపాడుకునేందుకు న్యాయ వ్యవస్థ ఒకంత అతిగా స్పందించినట్లు కనిపించిందని కొందరంటే, అద్భుతమైన తీర్పని, ఇది ప్రధాని మోదీకి చెంపపెట్టు లాంటిదని ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలాని అన్నారు. కొలీజియం సిస్టమ్ అనేది కరెక్ట్ సిస్టమ్ కాదు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఉండాలి. ఈ ఎంజాక్ అనే దాంట్లో ఆ కాంబినేషన్ ప్రకారం ఉంటేనే కరెక్ట్ జ్యుడిషియరీ, కరెక్ట్ మనుషులు కూడా ఎలివేట్ అవుతారన్న నా ఉద్దేశం. పూర్తిగా సెన్సిటివ్గా ఫీల్ అవుతోంది జ్యుడిషియరీ అనవసరంగా అని నా భావన. స్వయం ప్రతిపత్తి అని మన అధికారంలో కాదు, స్వయం ప్రతిపత్తి మనం చూపించాల్సింది మన జడ్జిమెంట్స్లో. అంటే జడ్జిని అపాయింట్ చేసిన తర్వాత కదా ఇవన్నీ వచ్చేవి. మనం స్వయం ప్రతిపత్తి అనేది జడ్జి అపాయింట్ కాకముందే స్వయం ప్రతిపత్తి ఏంటి? हमारी देश की जो जनता है, दे मस्ट थैंक दीज जजेस, तो ऐसी फर्स्ट क्लास जजमेंट आई. मगर इसका दूसरा पहलू जो ये है कि इसमें हमारे प्राइम मिनिस्टर मोदी के लिए भी कोई बड़ा सबक है. उसको समझना चाहिए कि कैसे उनके बेकार लीगल एडवाइजर्स हैं. खुद तो बेचारा कॉन्स्टिट्यूशन समझता नहीं है, ही इज अ कॉन्स्टिट्यूशनल इग्नोरेमस. वो तो मैं कहने के लिए तैयार हूं, पर डिनाई मत करना, लिखना ये. तो इस बेचारे को तो कोई संविधान की को इल्म ही नहीं है, और क्या करना चाहिए जजेस को उसका भी इल्म नहीं है. उसको कॉन्स्टिट्यूशन उसने अच्छी तरह से पढ़ा नहीं है. मगर जो कॉन्स्टिट्यूशन का प्रिजर्व करना चाहिए वो है हमारे अटॉर्नी जनरल और दूसरे ऑफिसर और लॉ मिनिस्टर्स. उन्होंने भी कोई अच्छा काम नहीं किया है. मैं उनको भी कंडेम करना चाहता हूं को अपने ड्यूटी से बहुत दूर भाग गए हैं, और पब्लिक को उनको सजा देनी पड़ेगी. సుప్రీంకోర్టు తీర్పుపై తక్షణం పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి కూలంకషంగా చర్చించాలని లోక్సత్తా నేత జయప్రకాష్ నారాయణ కోరారు. సుప్రీంకోర్టు తీర్పులో చాలా లోపాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. దురదృష్టవశాత్తు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి మహాపచారం. ఇవాళ రాజకీయాలంటే ప్రజల్లో ఉన్నటువంటి కోపం, కసి, వీటిని అవకాశంగా తీసుకుని అసలు ప్రజలు ఎన్నుకున్నటువంటి చట్టసభలకి, ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకి, లేదా సమాజంలో ఉన్నటువంటి పౌరులకి ఏమాత్రం పాత్ర లేదు. మా ఇష్టం, మమ్మల్ని మేమే చూసుకుంటాం అని చెప్పంటే ఒక ముల్లా రాజ్యంలాగా అవుతుంది. అది ప్రజలతో సంబంధం లేకుండా కోర్టులు మమ్మల్ని మేము నియమించుకుంటాం, ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని మేము నియమించుకుంటాం, కలెక్టర్లు మమ్మల్ని మేము నియమించుకుంటాం, గుమస్తాలు మమ్మల్ని మేము నియమించుకుంటాం అని చెప్పంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? ఈ దేశంలో రాజకీయాలంటే ఉన్నటువంటి కసి వల్ల ప్రజలు ఇది బాగుందనుకుంటున్నారు తెలియక. కానీ ఇంతకంటే ప్రమాదం మరొకటి లేదు. మరే దేశంలోనూ కూడా న్యాయమూర్తులు నియమించుకోవటం లేదు. జడ్జీలు నియమించే సంప్రదాయం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ పద్ధతి మన దేశంలో మాత్రమే ఉంది. ఈ పద్ధతికి సుప్రీంకోర్టు కొలీజియం అని పేరు పెట్టుకుంది. న్యాయమూర్తులే నియమించే విధానంలోనూ లోపాలున్నాయని గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సుప్రీంకోర్టు కొట్టేసిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని లోక్సభ, రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించాయి. గతేడాది ఆగస్టు 13న లోక్సభ, 14న రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో దీనికి రాష్ట్రాల ఆమోదం కూడా తప్పనిసరి. దీనికి 16 రాష్ట్రాల శాసనసభలు ఆమోదం తెలిపాయి. డిసెంబర్ 31, 2014 ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేశారు. ఏప్రిల్ 13, 2015 నుంచి నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ చట్టం అమల్లోకి వచ్చింది. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్లో 6 సభ్యులుంటారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 2 సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులతో 2 ప్రముఖ వ్యక్తులు ఈ కమిషన్లో సభ్యులు. ఈ 2 ప్రముఖ వ్యక్తులను ప్రధాన న్యాయమూర్తి లోక్సభలో ప్రతిపక్ష నేతలతో కూడిన కమిటీ ఎంపిక చేస్తుంది. సుప్రీంకోర్టు కోరుకుంటున్న కొలీజియం వ్యవస్థలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులే సభ్యులుగా ఉంటారు. 1998 నుంచి న్యాయమూర్తుల నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తుల మాటే చెల్లుబాటవుతుంది. గతంలో కేంద్ర ప్రభుత్వ సూచనలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సంప్రదింపుల ఆధారంగా హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించేవారు. కొలీజియం వ్యవస్థలో అనేక లోపాలున్నాయని కేంద్రం గట్టిగా వాదిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే పద్ధతి ఇదని సుప్రీంకోర్టు
బార్ అసోసియేషన్ కూడా కొలీజియం వ్యవస్థ పనితీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అండ్ రికార్డ్స్ అసోసియేషన్ మాత్రం ఎన్జేఏసీ రాజ్యాంగ విరుద్ధమని వాదించింది. న్యాయమూర్తుల్ని ఎవరు నియమించాలనే దాని మీద వివాదం మొదలైంది. కొలీజియం ఉండాలా వద్దా? కొలీజియం స్థానంలో కేంద్రం పార్లమెంటు చేసిన ఏకగ్రీవంగా, రాజ్యసభ లోక్సభ ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లు, 16 రాష్ట్రాలు ఆమోదించిన బిల్లు, నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ దీన్ని సుప్రీంకోర్టు ఇవాళ కొట్టేసింది. దీని గురించి మాట్లాడడానికి మనతో సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి గారు ఉన్నారు, ఎస్ రామచంద్రరావు గారు ఉన్నారు, సీనియర్ న్యాయవాది వారు, అలాగే రఘునందన్ గారు, రవిశంకర్ గారు, వాళ్ళు కూడా న్యాయవాదులు. రఘునందన్ భారతీయ జనతా పార్టీ నాయకులుగా మాట్లాడదాం. ముందు రవి గారు చెప్పండి, ఇది ఎవరు అంటే ఇంతకుముందు ఎవరు అంటున్నట్టుగా జడ్జిలే నియమించుకొని ఎవరిని వాళ్ళే నియమించుకుంటే ఎట్లా ఇది? ఇంకోటి కొలీజియం అనేది ఎట్లయితే కొలీజియం దీన్ని రాజ్యాంగ విరుద్ధం అంటున్నారో, కొలీజియం అనేది రాజ్యాంగ దీనికి ఇదై ఏర్పడింది ఏం కాదు కదా కొలీజియం అనేది. అమర్ గారు, ఇప్పుడు భారతదేశంలో ప్రజాస్వామ్యం, అది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉంది, అంతేగాని స్వీయ స్వామ్యం లేదు. ఎవరికి వాళ్ళే నియమించుకొని, వాళ్ళే శాసించుకొని, వాళ్ళే పాలించుకునేటైతే అసలు ప్రజాస్వామ్య వ్యవస్థల మధ్య ఉండాల్సిన సమతుల్యత కూడా దెబ్బతింటుంది. ఈ విషయం రాజ్యాంగ పరిషత్తులో చర్చకు వచ్చినప్పుడే అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు. స్వయం ప్రతిపత్తి ఉంటుంది, అదే సమయంలో సమతుల్యత కూడా ఉంటుంది. జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ వీటి మధ్యలో అటువంటి జాగ్రత్త మేము తీసుకున్నాము. రాష్ట్రపతి నియమిస్తాడు, కానీ ఇష్ట ప్రకారం కాకుండా ఆయన సలహా తీసుకుంటాడు. ఆ సలహా ఏ విధంగా తీసుకోవాలనే దాని మీద చాలా చర్చలు వచ్చాయి. ఎమర్జెన్సీలో కమిటెడ్ జ్యుడిషియరీ అన్నారు, అది సరికాదన్నారు. అనేక సందర్భాల్లో న్యాయ వ్యవస్థ క్రియాశీలత శృతి మించుతుందా అని, లేదా న్యాయ వ్యవస్థ ఈ దేశాన్ని పరిరక్షిస్తుందని చాలా ఘట్టాలు మనం చూసాం. లేకపోతే సల్మాన్ ఖాన్కి ఎందుకు బెయిల్ ఇచ్చారు, పలానా ఆయనకి ఎందుకు బెయిల్ ఇవ్వలేదు, ఇలాంటి చర్చలు కూడా మనం చేసాం. ఒకటి ఏమంటే న్యాయ వ్యవస్థ విమర్శలకు అతీతమైంది, అదేదో సర్వాతీతంగా పనిచేస్తుందనే ఒక భ్రమే ముందు సరైనది కాదు. మనం తప్పనిసరిగా చెప్పుకోవాల్సింది కార్ల్ మార్క్స్ సూక్తి మాత్రమే. చట్టం సమాజం మీద అంటే వ్యవస్థ మీద ఆధారపడింది, కానీ వ్యవస్థ చట్టం మీద ఆధారపడలేదు. న్యాయ వ్యవస్థ కూడా దానికి అతీతం కాదు. అందుకని రాజ్యాంగంలో ఉన్న 124, 217 ఈ రెండిటి ప్రకారం కూడా పార్లమెంటు సర్వోన్నతమైంది, స్వయం ప్రతిపత్తి వేరు. ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకునే ఈ పద్ధతి, దాన్ని పార్లమెంట్ సవరించింది, దానికి ఎక్కడ రాజ్యాంగబద్ధత లేదు. ఇప్పుడు కొలీజియం అనే దానికి చాలా కాలంగా కొనసాగుతూ వచ్చిన అదే మార్చాలని ఎందుకు ఒక 2 కేసులు వచ్చాయని, ఆ 2 కేసుల్లో నియామకాలు సరిగ్గా లేవు, లేకపోతే ఎవరు చేయాలనే ప్రశ్నలు వచ్చాయని దాన్ని ఆధారం చేసుకొని తమ చేతుల్లోకి వాళ్ళు తీసుకున్నారు. అయితే దాన్ని అనుమానించడం అవమానించడం కానే కాదు, రాజ్యాంగ స్ఫూర్తిని అమలు జరపడం. ఇక్కడ రాజ్యాంగ స్ఫూర్తి అంటే ఏది? మళ్ళీ ఇక్కడ కూడా సుప్రీంకోర్టు సమస్య వస్తుంది. 1973లో కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చేసేటటువంటి సవరణలు చెల్లవని ఒక మాట పెట్టారు. ఏమిటయా రాజ్యాంగ మౌలిక స్వభావం అంటే? అది మేము ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటామని చెప్పారు. ఒకటైతే నిజం కదా, 3 వ్యవస్థల మధ్య సమతుల్యత ఉండాల్సిన అవసరం ఉంది, న్యాయ వ్యవస్థకు కూడా జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఉంది. దానికి పార్లమెంట్లో అత్యున్నతంగా అన్ని పక్షాలు కలిసి ఒక తీర్మానం చేస్తే, ఒక రాజ్యాంగ సవరణ 99వ రాజ్యాంగ సవరణ చేస్తే ఏకపక్షంగా న్యాయ వ్యవస్థ ఒకటైతే స్పష్టమైపోయింది. ఈ కేసు విచారణకు తీసుకున్నప్పటి నుంచి కూడా వ్యతిరేకంగా ఉంది. మొదటే ప్రశ్నించారు, దత్తు, దేశాయి అని 2 జడ్జీలు ఉంటే మీరు అందులోకి వస్తారు కదా, మీరు ఇందులో ఉండకూడదని వేశారు. అందువల్ల ఈ మొత్తం నడక కూడా తీర్పు ఎలా వస్తుందో కేసు విచారణ ప్రారంభమైనప్పుడే దాదాపు స్పష్టమైపోయింది. అది చివరిగా నేను చెప్పదలుచుకుంది, ఇంత అయిన తర్వాత కూడా కొలీజియంలో లోపాలు లేవని మేము అనడం లేదు. దాని లోపాలు సవరించడానికి మేము మళ్ళీ సూచనలు చేయండి, తర్వాత ప్రభుత్వం కూడా సూచనలు చేయాలంటున్నారు. ఒకటైతే నిజం, ఇది మొదలు మాత్రమే. అంటే న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన వివాదాన్ని సుప్రీంకోర్టు తీర్పు ముగించేస్తుంది ఇంతటితో మనం చెప్పలేం. ఎందుకంటే ప్రభుత్వము, పార్లమెంటు, సమాజంలో కూడా దీని మీద చాలా చర్చ జరుగుతుందని నేను అనుకుంటున్నా. జరగాలి అని కూడా నేను కోరుకుంటున్నాను. జరగడం కూడా చాలా అవసరం. రవి గారు, మనం ఒకసారి రామచంద్రరావు గారితో మాట్లాడదాం. రామచంద్రరావు గారు చెప్పండి, ఇది న్యాయమూర్తుల నియామకం పద్ధతి మారాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు రామ్ జెత్మలాని చెప్తూ ఉన్నారు, ఇది నరేంద్ర మోదీకి చెంపపెట్టు లాంటిది, ఇది ఆయనకు రాజ్యాంగం తెలియదు, ఆయన చుట్టూ ఉన్న న్యాయ నిపుణులు కూడా అట్లాంటి వాళ్ళే ఉన్నారని చెప్తూ ఉన్నారు.
హలో సార్ రామచంద్ర గారు సార్, కెన్ యూ హియర్ మీ? నా ఉద్దేశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్ట్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక నేరాన్ని రుజువు చేయాలన్నా దాన్ని కాదన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 25 హైకోర్టులు సుమారుగా 25 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అందులో 23 లక్షల కేసులో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పార్టీ ఉంది. అంటే తనే ఒక పార్టీలో లిటిగెంట్ అన్నమాట మొత్తం కేసుల్లో. ఎందుకంటే రాజ్యాంగ పరంగా అమలు చేయవలసిన ఫండమెంటల్ రైట్స్ కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ సిటిజన్స్ హక్కులు ఏదన్నా భంగం కలిగితే వాటిని అమలు జరపాలి టు కాన్స్టిట్యూషనల్ కోర్టు, హైకోర్టు. ఈ పరిస్థితుల్లో ఇది ఎలక్షన్ పెట్టుకొని మెజారిటీ ప్రకారం తీర్పులు ఇవ్వడానికి వీల్లేదు. మెజారిటీ ప్రకారం వీడు అమాయకుడు, ఇతను దోషి అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది ఒక బేసిక్ స్ట్రక్చరు. బేసిక్ స్ట్రక్చర్లో ఒక ముఖ్యం అంటే ఏంటంటే కేశవానంద భారత్ తీర్పు వచ్చిన తర్వాత 1973 తర్వాత పార్లమెంటుకు కూడా బేసిక్ స్ట్రక్చర్కు విరుద్ధంగా ఎటువంటి రాజ్యాంగ సవరణలు చేయడానికి వీల్లేదని తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం 99th అమెండ్మెంట్ను ఇప్పుడు ఈ కొలేజియం సిస్టమ్ని పెట్టింది 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, దాన్ని కొట్టేశారు. అంటే ఇప్పుడు పార్లమెంటుకు కూడా దీన్ని మళ్ళీ తిరిగి రివ్యూ చేసే పవర్ లేకుండా కేశవానంద భారత్ కేసు ఉన్నంత వరకు ఈ రాజ్యాంగ సవరణ కొట్టివేయబడింది. కాబట్టి కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ఇక్కడ కూడా ఫేవరెటిజం చూపించవచ్చు జడ్జిలు తమ కొడుకులకో తమ వాళ్లకో జూనియర్లకు. కానీ ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్లో ఉంటే లిటిగెంట్ అయినప్పుడు మంత్రులు అధికారులు వాళ్ళ చేతుల్లో జడ్జిల అపాయింట్మెంట్ ఉంటే ఇప్పుడు కొంత జడ్జిలకు హైకోర్టు జడ్జిలకు జడ్జిమెంట్లకు రాజ్యాంగ తీర్మానాలకు భయపడుతున్నారు ప్రభుత్వం. ఎప్పుడైతే ప్రభుత్వమే జడ్జిలను అపాయింట్ చేయడం దానికి హ్యాండ్ ఉంటే అప్పుడు ఇండియాలో మటుకు ఈ పరిస్థితుల్లో కొనసాగడానికి వీల్లేదు. కాబట్టి ప్రజల హక్కులను రక్షించడానికి ఇది రక్షించాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇది కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్, ఇది పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అయింది ఇప్పుడు. అదేవిధంగా ఈ జడ్జిమెంట్ను కాదని ఈ రాజ్యాంగ సవరణలు మళ్ళీ మార్చాలంటే వేరే రాజ్యాంగ సవరణ చేసినా కూడా అది కూడా కొట్టేయడానికి వీలుంటుంది ఈ కేశవానంద భారత్ ఉన్నంత వరకు. కాబట్టి ఈ రెండుట్లో కూడా ఫేవరెటిజం ఉన్నా కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ సిస్టమ్ మేలు. పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉండి పాలిటీషియన్స్ గవర్నమెంట్లో మెజారిటీ కేసుల్లో పార్టీలు అయినప్పుడు వాళ్లే తీర్పులు చెప్పుకునే విధంగా ఉండడానికి లేదు. కాబట్టి పార్లమెంటుకు ఇది పార్లమెంటు సుప్రీం కాదు, జడ్జీలు సుప్రీం కాదు, కాన్స్టిట్యూషనే సుప్రీము. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ అమెండ్మెంట్ చెల్లదు. కాబట్టి ఇప్పటి పరిస్థితుల్లో ఇదే పరిస్థితి ప్రకారం ఈ కాలేజియం సిస్టమ్ ఇప్పుడు ఉండే సిస్టమ్ మేలని నాకు అనిపిస్తుంది. సార్ ఒకసారి మిగతా పెద్దలతో మాట్లాడదాం. రవిశంకర్ గారు చెప్పండి. ఇప్పుడు రామచంద్ర గారు చెప్తున్నారు సుప్రీంకోర్టు చెప్పింది కరెక్ట్ అంటున్నారు, పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉండడానికి వీల్లేదు చెప్తున్నారు. మీకోసం ప్రజలు చాలామందికి కొన్ని వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది. 1993లో గుప్తాస్ కేసు 9 మంది జడ్జిలు కూర్చుని దీన్ని తీసుకొచ్చి ఈ కొలీజియం సిస్టమ్ అని తీసుకొచ్చారు 93లో. తర్వాత 98లో మళ్ళీ అనదర్ జడ్జిమెంట్ వచ్చింది. ఏ జడ్జిమెంట్ అయితే ఇచ్చారో ఆయన ఆ చీఫ్ జస్టిస్ గారే దాంట్లో మళ్ళీ చెప్తూ దాంట్లో లోపాలు ఉన్నాయని వారే మళ్ళీ చెప్తూ నేను 93 జడ్జిమెంట్ని తప్పని అనకపోయినా కూడా ఈ జడ్జిమెంట్ ఇస్తున్నానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2002లో ఈ దేశంలో కల్లా అత్యున్నతమైన పెద్ద బ్రహ్మాండమైన పేరు ఉన్న వెంకటాచలయ్య గారు కమిషన్ వేసి దాంట్లో జ్యుడిషియల్ కమిషన్లో వారు దీన్ని అప్రూవ్ చేస్తూ ఈ జ్యుడిషియల్ కమిషన్ ఉండాలి అని చెప్పేసి ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత 2008లో లా కమిషన్ మళ్ళీ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ జ్యుడిషియల్ కమిషన్ వేయాలి, జ్యుడిషియల్ కమిషన్ ఉండాలి, ఇవన్నీ ట్రాన్స్ఫర్స్ వీటన్నిటి కూడా ఇవి కాకుండా చేయాల్సిందని. ఆ తర్వాత పార్లమెంట్లో 3 కమిటీసు యునానిమస్గా పాస్ చేసినాయి కమిషన్ ఉండాల్సిందే అని చెప్పేసి 2014 లోపల. ఆ తర్వాత ఈ మధ్యలో 2003లో అప్పుడున్న ప్రభుత్వం దీని యాక్ట్ని తీసుకొస్తే తర్వాత కాకపోవడం వల్ల ల్యాప్స్ అయిపోయింది. ఈ సిచ్యువేషన్లో ఇవాళ 20 స్టేట్లు దీనికి అప్రూవ్ చేశాయి. దాదాపు 26 పొలిటికల్ పార్టీసు, రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీసు భారతదేశంలో దాన్ని అప్రూవ్ చేసి పార్లమెంట్లో తీసుకొచ్చాయి. పార్లమెంట్లో బిల్లు పెట్టిన తర్వాత మొత్తం లోక్సభ అంతా ఏకగ్రీవంగా ఓట్ చేసింది. రాజ్యసభలో ఒక్క రామ్ జత్మలాని వాకౌట్ చేశారు. రీజన్స్ మనందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో ఇది అయిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఇవాళ అడిగిన ప్రశ్న ఏంటి, మేము మా కొలీజియం సిస్టంలో ఉన్న లోపాలని మాకు ఎత్తి చూపించండి మళ్ళీ అని చెప్పి మళ్ళీ నవంబర్ 3వ తారీఖు వేసుకోవడం జరిగింది. ఇవాళ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, నీకు పెద్దలు
రామచంద్రరావు గారు మా గురువు గారు, ఆయన రాజ్యాంగం గురించి మాట్లాడిన తర్వాత నేను చెప్పడం అనేది మహాత్మా గాంధీ శిల్పం కింద మహాత్మా గాంధీ అని రాయటం అవుతుంది. అయినా కూడా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఏంటంటే దాంట్లో వారు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, బేసిక్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు అసలు 1993 జడ్జిమెంట్ ఎందుకు? ఈ కొలీజియం సిస్టమ్ అనేది రాజ్యాంగంలో లేదు కాబట్టే, బేసిక్ స్ట్రక్చర్లో లేదు కాబట్టే దాన్ని తీసుకొచ్చారు 1993. కాబట్టి 1993 జడ్జిమెంటే అవసరం లేదు ఒకవేళ బేసిక్ స్ట్రక్చర్లో ఉన్నట్టయితే. ఆర్టికల్ 50లో మీకు లెజిస్లేచరు లా ఎప్పుడో సపరేట్ అయిపోయినాయి. కాబట్టి ఇవాళ జడ్జిమెంట్లో మనము దుష్యంత్ దావే అని ఒక సీనియర్ అడ్వకేట్ ఆర్గ్యూ చేస్తూ మీ అందరూ జడ్జిలను ఉద్దేశించి ఆ బెంచ్లో ఉన్న వాళ్ళని మీ అందరూ బురకాలు వేసుకుని కారిడార్లో నడిస్తే మిమ్మల్ని ఏ విధంగా బూతులు తిడుతున్నారో, మీ అపాయింట్మెంట్ల గురించి మీ గురించి ఏమని చెప్తారో ప్రజలు ఒక్కసారి బయటకు వచ్చి వినండి అన్నారు. మీకు ఇంకో విషయం ఏంటంటే ఎగ్జిక్యూటివ్ గురించి మనం మాట్లాడుతూ పొలిటికల్ అపాయింట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. 93కు ముందు ఈ భారతదేశంలో కోర్టులు తయారైన తర్వాత మొదలైన ప్రతి జడ్జి అంటే మహానుభావుడు కృష్ణయ్యర్ దగ్గర నుంచి, కృష్ణయ్యర్ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలతో వచ్చి ఆయన ఎమ్మెల్సీ కూడా చేసి అయినా కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి. ఆయన వచ్చిన తర్వాత ఆయన క్వశ్చన్ చేసేది లేదు. సర్వసాచి ముఖర్జీ, ఇక బోస్, ఎటువంటి మహానుభావులు వాళ్ళందరూ 93 కంటే ముందు అపాయింట్. బెంచ్ లో ఉన్న జస్టిస్ కెహర్ గారు చెప్తున్నారు ఇదేమి కొలీజియం సీక్రెట్ గా ఉండదు, ఎగ్జిక్యూటివ్ కు జ్యుడిషియరీకి మధ్య జరిగే మొత్తం ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఓపెన్ గా ఉంటాయి. అబ్సల్యూట్ సీక్రెసీ. మీకు ఇంకోటి చెప్తున్నాను, ఇవాళ ఒక చీఫ్ జస్టిస్ గారు ఒక కన్సర్న్ స్టేటు చీఫ్ మినిస్టర్ గారిని కన్సల్ట్ చేసి అంటే ప్యానల్ పంపిస్తున్నారు. అంటే వారు చీఫ్ మినిస్టర్ గారు ఇన్వాల్వ్ అయినంత మాత్రాన జడ్జిమెంట్లన్నీ ఇప్పటి వరకు అపాయింట్మెంట్ అని తప్ప. రెండోది ఏంటంటే చీఫ్ జస్టిస్ గారు అంటే నువ్వు గవర్నమెంట్ ఓన్లీ ఏ పోస్ట్ మ్యాన్, వీ విల్ డైరెక్ట్లీ సెండ్ ఎక్స్ప్రెస్ కాపీ అంటారు, దాన్ని డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి పంపించుకుంటాం, లా మినిస్ట్రీకి పంపించుకుంటాం, మేము అప్రూవ్ చేసేసుకుంటాం అంటున్నారు. వీళ్ళు వాళ్ళ ముగ్గురు కూర్చుని క్లోజ్ డోర్లో చేసుకుని ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారో తెలియదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియదు. దీనివల్ల ఒక నిమిషం అమర్ గారు, ఫైనల్గా కరప్షన్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్ ఆర్ ఎ జడ్జ్ ఆర్ హిజ్ అఫిలియేషన్ టు అదర్ ఇష్యూస్ హ్యావ్ నాట్ బీన్ డెల్ట్ విత్. ఇవేమి చేయడానికి వీల్లేకుండా ఉన్నట్టుండి అయిపోతుంది, అపాయింట్ అయ్యి వచ్చేస్తారు. ఆర్టీఐ యాక్ట్ కి వీళ్ళెవరు బద్దులు కాదు. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఒక నిమిషం అమర్ గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆఫీసు ఆర్టీఐ యాక్ట్ కిందకు వస్తుందని రాస్తే చీఫ్ జస్టిస్ గారు కూర్చుని ఆర్టీఐ కిందకి రానని చెప్పారు. ఇవాళ ఈ యాక్ట్ ని ఆర్టీఐలో పెడుతున్నామని చెప్పి లా మినిస్టర్ గారు అరుణ్ జైట్లీ గారు చెప్పడం జరిగింది. ఇంతకంటే ఓపెన్ గా ఉండే అవకాశం ఇంకోటి ఉండదు మనకి. మనం ఒకసారి రఘునందన్ గారితో మాట్లాడుకుంటూ ఒక బ్రేక్ తీసుకొని వచ్చి మాట్లాడదాం.